Immense pleasure to call Dr. Jaiprakash Narayan Garu onto the stage. అందరికీ నమస్కారం. ఇందాక సోదరుడు మాట్లాడుతూ దాతృత్వం అంటే ఇతరుల అవసరాన్ని అడగకుండానే గమనించి సాయం చేసుకునే చెప్పాలి. ఇది దాతృత్వం అన్నది దాతృత్వం కాదు, విజ్ఞత. ఎదిగిన మనిషి తన ఔన్నత్యాన్ని కూడా చూస్తాడు. తనకు హక్కు ప్రకృతి ఇచ్చిన ప్రతిభాపాఠాలను బట్టి వచ్చిన అవకాశాలను బట్టి ఎంత ఎదుగుదల అంత ఎదగలిగా ఈ శక్తి సామర్థ్యాలు వికసించాలి. విజ్ఞత గల మనిషి తన ఎదుగుదల సమాజహితం కలిసి ఉన్నాయని గుర్తిస్తారు. దీనిలో దానం లేదు, దాతృత్వం లేదు, విజ్ఞత ఉన్నది, ఇంగిత జ్ఞానం ఉన్నది. నేను ఎప్పుడు చెప్తుంటాను, మనం ఎంత గొప్పవాళ్ళమైనా కూడా నచ్చిన రంగంలో ఒక గొప్ప కళాకారులుగా కళా సృష్టులుగా కావచ్చు, మన రవిలాగా, మన అనులాగా, లేకపోతే పరిపాలన దృష్టులు కావచ్చు, సువర్ణ గారి లాగా, లేకపోతే గొప్ప సాంకేతిక నిపుణులు కావచ్చు, మాధవరథ గారి లాగా, లేదంటే ఒక గొప్ప ఇంజనీరింగ్ సంస్థ నడిపేటువంటి సాంకేతిక నిపుణులు కావచ్చు, రామేశ్వర గారి లాగా, మనం ఏ రంగంలో ఎంత న్యాయమూర్తి కావచ్చు, ఎంత ఎదిగినా కూడా, మీరు ఎంత గొప్పవాళ్ళైనా కూడా, ఆకాశాన్ని అంటే ఇల్లు కట్టినా కూడా పక్కింటి పోరగాన్ని కొట్టిన దోమ మీ ఇంటికి కూడా వస్తుంది. ఆ దోమ మిమ్మల్ని కొడుతుంది. ఎందుకంటే దోమలు గొప్ప సోషలిస్టు. దోమల కులం, మతం, ప్రాంతం, ఎక్కువ తక్కువ, అధికారం వల్ల ఈ లెక్కలేం లేవు. మనకున్న ఇచ్చే దోమకి మనిషి కనిపిస్తే మనకు కొట్టాలి, రక్తాన్ని పెంచాలి. పాప దాని క్రమం. ఆ క్రమంలో మనకి మలేరియా పారాసైట్ రావచ్చు, డెంగీ వైరస్ రావచ్చు, చికెన్ గున్యా రావచ్చు, ఎల్లో ఫీవర్ రావచ్చు, మరొకటి రావచ్చు. మీకు దోమలు ఎదురు చేయడం కేవలం మన ఇంట్లో మాత్రమే సాధ్యం కాదు. చుట్టూ ఉన్న పరిసరాలను బాగు చేసుకోలేకపోతే మనందరం నష్టపోతాం. ఆ ఇంగిత జ్ఞానమే వదాన్ని. అంతకు మించి ఇంత పెద్దగా ఎవరి కోసం మనకి. నాకు నచ్చింది ఏంటంటే, ఇక్కడ లోపల కొట్టిన దగ్గర నుంచి వాలంటీర్ బృందం, అశోక్ బృందం చాలా ఉత్సాహం, సంతోషంగా, తృప్తిని పొందుతుంది. చాలామంది చెప్తుంటారు, ఈ కుర్రకారు లాభం లేదంటే విలువలు లేవంటే వీళ్ళకి ఎప్పుడు చెప్తాను, ఏం పిచ్చి మాట్లాడుతున్నారా అని. ముసలం అయిపోయిన తర్వాత మాకు విలువలు ఉన్నాయి, మా చిన్నప్పుడు గొప్పవాళ్ళని పొడి చేసాం మేము అంటాను. ఇప్పుడు విలువలు లేవని చెప్పుకుంటున్నాం. అంత చరిత్రలో ప్రతిరోజు జరిగేది. ఒక పుస్తకం ఉంది, తను మీరు చూసి చదివారు, ద నేమ్ ఆఫ్ ద రోజ్ అని ఒక పుస్తకం, సినిమా కూడా వచ్చింది. మన షాన్ కాన్వే లీడ్ యాక్టర్గా వచ్చింది. ఏమిటది? ఒక 600-700 సంవత్సరాల క్రితం ఇటలీలో మధ్యయుగాల్లో ఒక మొనాస్ట్రీలో జరిగిన సంఘటన నేపథ్యం. ఆ కథ, ఓ కుర్రాడు యుక్త వయసులో కుర్రవాడుగా ఉండగా ఒక ప్రీస్ట్ అనమాట. అక్కడ జరిగిన సంఘటనలు ఒక 10 రోజులు జరుగుతాయి. ఒక 40-50 ఏళ్ళ తర్వాత ఆ కుర్రాడు చెప్తున్నట్టుగా ఈ కథ ఉంటుంది. ఆ పుస్తకంలో పేజీతో పేజీ ఆ రోజుల్లో మనుషులు ఎంత గొప్పగా ఉండేవాళ్ళు, ఎంత దైవభక్తి ఉండేది, ఎంత చిత్తశుద్ధి ఉండేది, ఎంత నిజాయితీ ఉండేది. ఇవాళ దేశం ఎంత నాశనం అయిపోయింది, మానవాళి ఎంత దుర్మార్గం అయిపోయింది, మనుషులంతా ఎంత మూర్ఖులు అయిపోయినారు. పేజీలు పేజీలు. ఆ సందర్భం చెప్పకుండా 6 పేజీలు తీస్తే ఈవేళ మన దేశంలోనో లేకపోతే ప్రతి తరంలో ముసలివాళ్ళు కుర్రవాళ్ళు చెప్పినమాట. నిజంగా ఈ ముసలివాళ్ళంతా అది గొప్పవాళ్ళకి దేశం ఇంకా దళితులకు ఎందుకు ఉందా? వాళ్ళు కదా దేశాన్ని ఇప్పటిదాకా పాలించింది, నిర్ణయాలు చేసింది. ఈ వదాన్యదానికి, అలాంటి వాదనలకి తిరుగులేని సమాధానం. యువతలో విలువలు ఉన్నాయి, మూర్తికి వచ్చిన మంచితనం ఉన్నది, సమాజ హితం ఉన్నది, ఇంగిత జ్ఞానం ఉన్నది, విజ్ఞత ఉన్నది. నాకు ఇదంతా చూస్తుంటే ఒక పట్టేమో ఆనంద భాష, మంచి జరుగుతుంది అని చెప్పాను. మరో కంట కన్నీ విషాదం. ఇంత విషాదం ఏంటంటే ఆనంద సమయంలో అంటే 400 మందికి మంచి జీవితాన్ని ప్రసాదించే అవకాశం దక్కింది. సంతోషం. మనకేదో పాతకాలం ఆ సముద్రంలో కొట్టుకొస్తుంటే అలలతో చేప ఒడ్డున వస్తుంటే ఒక తీసి మళ్ళీ తిరిగేసుకుంటాడు. ఏమైనా ఏం చేస్తున్నావు అన్నట్ట. చేపలు చచ్చిపోతాను మళ్ళీ వేస్తున్నాను నీళ్ళలో అన్నాడు. ఎన్ని చేపలు లేదా నువ్వు ఎన్ని చేస్తావంటే ఈ ఒక చేప వరకు పెట్టేస్తామన్నాడు.
అంతవరకు ఓకే. కానీ ఈ దేశంలో 24 కోట్ల మంది పిల్లలు 24 కోట్ల మంది పిల్లలు పాఠశాలల్లో ఉన్నారు. 14 కోట్ల మంది ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారు. మిగిలిన 10 కోట్లలో ఒక 7-8 కోట్ల మంది చిన్న చిన్న బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ అన్నాం. 180 మందికి భవిష్యత్తు లేదు. 180 మందికి భవిష్యత్తు ఈ మాట ఊరికే మాట్లాడాలి. దానికని జాగ్రత్తగా గమనించాలి. ఈ 24 కోట్ల మందిలో ప్రకృతి ప్రతిభా పాఠవాలను ఇచ్చిన, దేవుని నమ్మితే దేవుడి తెలివితేటలను ఇచ్చిన 180 మందికి భవిష్యత్తు లేదు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో నిజమైన అంకెం, వాస్తవమైన అంకెం. 18 ఏళ్ల వయసులో రవి 18 ఏళ్ల వయసులో గడియారం చూసి టైం చెప్పమంటే 150 మంది టైం చెప్పలేదు. ప్రస్తుతం నా గడియారంలో 12:48 నిమిషాలండి, 45 నిమిషాలు. 1 గంటకు అటు ఇటుగా 175 మంది చెప్తారు. 18 ఏళ్ల వయసు 150 మంది గంట నిమిషం చెప్పడం. రాత్రి 9 గంటలకు పడుకున్నావయ్యా, పొద్దున్న 5 గంటలకు లేచావు, ఎన్ని గంటలు నువ్వు నిద్రపోయావు అని అడిగితే 150 మంది చెప్పగలుగుతున్నారు. ఇది ఒక చిన్న ప్రశ్న. మార్కెట్లో షాపులో వస్తువు కొంటున్నావు 10,000 రూపాయలు, వాడు 10% డిస్కౌంట్ ఇస్తానన్నాడు. ఎంత డిస్కౌంట్ వస్తుంది తమ్ముడు అంటే 110 మంది చెప్పగలుగుతున్నారు. 18 ఏళ్ల వయసు 110 మంది చెప్పగలుగుతున్నారు. డబ్బు ఖర్చు పెట్టట్లేదా? తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్క బిడ్డ మీద ఏడాదికి, జాగ్రత్తగా వినండి, 1,08,000 రూపాయలు ఖర్చు పెట్టాం. 1,08,000 రూపాయలు ఖర్చు పెట్టింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కౌన్సిల్ మాట చెప్పాడు. నేను సొంతంగా నాకు కూడా చెప్తాను. నేను రాత్రే ఒక దయానంద్ ఆంగ్ల వేదిక పాఠశాలని డిఏవి స్కూల్స్ దయానంద్ సబ్జెక్ట్ ప్రారంభించారు. అలాంటి పాఠశాలకు వెళ్ళాను. 50,000 రూపాయలు అక్కడికి, 55,000 రూపాయలు. అద్భుతంగా ఉన్నారు పిల్లలు. కానిస్తున్నారు. 1,08,000 డబ్బులు తక్కువ కాదు. డబ్బు లేక ఈ దేశంలో చదువు రాకుండా పడి వ్యక్తులకు వచ్చి చేద్దాం. ఆ ఒక్క చేప ఒడ్డును పెడితే దాన్ని బట్టి సముద్రంలో కలద్దాం. కానీ వ్యవస్థను గురించి ఆలోచించకపోతే నీ పన్ను డబ్బులు ఇవ్వని 1,08,000 రూపాయలు ముఖ్యమంత్రి జేబులో కట్టాలా? మనందరం కట్టే పన్ను డబ్బుల్లో చెప్తాం. మన పన్ను డబ్బు ఎందుకు ఈ విద్య రావటం లేదు? ఎట్లా ఆ విద్యను ఏర్పాటు చేయాలి? కనీస ప్రమాణ విద్య. నేను గొప్ప వివేకాన్ని నాన్ నెగిటివ్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నాను. జీవితంలో బతకగలిగిన విద్య, కనీస నైపుణ్యాన్ని ఇచ్చే విద్య, ఆధునిక యుగంలో పనికొచ్చేవాళ్ళుగా తయారు చేసే విద్య. ప్రాచీన యుగంలో వ్యవసాయ ఆధారపడిన సమాజంలో గొంతులు తవ్వి గోతులు పూడిస్తే పనికి లెక్క. ఇవాళ కాలం ఎంతో కొంత మేధస్సు ఉపయోగించాలి. ఈవేళ ఆ మేధస్సు కనీస ప్రమాణంతో ఉపయోగించలేకపోతే ఏమవుతారు ఈ పిల్లలు? ఆ పిల్లలందరూ అలా ఉండిపోతే మిగతా సమాజం ఎలా బతుకుతుంది? ఇందాక సువర్ణ గారు చెప్పారు, సోషల్ మీడియా మరొక రకరకాలుగా వాళ్ళ అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. పూర్వం టెలిఫోన్ అనేది ఎక్కడ చూస్తే వెళ్ళాలనుకునేవాళ్ళం. ఫోన్ చేయడం రాదు కాబట్టి చేయాలన్నమాట. రేడియో వినాలంటే పక్కింటికో ఇంకో ఊరికి తీసేవాళ్ళు. ఆదివారం మరో రోజున బాగా వస్తాయి. ఇవాళ ఈ ఎక్స్పోజర్ కాబట్టి అందమైన కళలు ఉన్నాయి, ఆశలు ఉన్నాయి, అవకాశాలు లేవు. ఇది సమాజాన్ని కవలించేస్తుంది. మనం వాళ్ళ మీద దయతో చేయక్కర్లా. మన మీద మనకు ప్రేమ ఉన్నట్లయితే, మన పిల్లల మీద ప్రేమ ఉన్నట్లయితే ఈ సమాజంలో శాంతి ఉండాలి, ఈ రాజకీయంలో సుస్థిరత్వం ఉండాలి, ఆర్థిక వ్యవస్థలో ప్రగతి ఉండాలి అన్న విజ్ఞత మనకు ఉన్నట్లయితే ఆ పిల్లల సంగతి మనం పట్టించుకోవాలి. ఒక వ్యవస్థ చాలా తేలిగ్గా మార్చవచ్చు. సోని గారు చెప్పారు కదా, గ్రామీణ పాఠశాలల్లో ఏ రకమైన అవకాశాలు లేకపోయినప్పుడు కూడా మరి అంతమంది ఆణిముత్యాలు పెట్టుకొచ్చారు. ఇందాక రామేశ్వర గారు చెప్పారు, ఏకోపాధ్యాయ పాఠశాల చదువుతున్నానండి. కనీసం నాలాంటి వాళ్ళం గ్రామీణ పాఠశాలలో ప్రభుత్వ స్కూల్లో ఉన్నా కూడా మాకు 5 క్లాస్ రూమ్లో 5 టీచర్లు ఉన్నారు ప్రైమరీ స్కూల్లో.
మరి పైకి రాగలిగారు. ఈవేళ ఎందుకు రావడం? ఆనాడు ఏడాదికి 6 పరీక్షలు ఉండేవి. జిల్లా కేంద్రం నుంచి ప్రశ్న పత్రాలు వచ్చాయి. ఆ పరీక్షలు చాలా సీరియస్గా తీసుకున్నారు. అర్థవంతంగా ఉంటాయి. కాపీ కొట్టడం, మాట కూడా ఉంది. ఆనాడు సమాజం మొత్తం ఇది మా స్కూల్ అని పట్టించుకునేది. నా తండ్రులు, తాతలు వీళ్ళంతా కూడా ఎకరాకింతలు వేసేది. నా చిన్నతనంలో మా ఊళ్ళో ఎకరాకి 25 రూపాయలు వేస్తున్నట్టు. 25 రూపాయలు అంటే ఈవేళ 5-6 వేల రూపాయలకు సమానం. 18 రూపాయలు 20 రూపాయలు ఉండేది బస్తా. కానీ వేసుకుని స్కూల్ బిల్డింగ్ కట్టున్నారు. మన పిల్లలు చదువుకుంటారు. సమాజం పట్టించుకునేది. టీచర్లకు జీతాలు లేకపోయినా ఆ సమాజం టీచర్లను ఆదరించేది, గౌరవించేది. ఆనాడు ప్రతి ఏడాది ఖచ్చితంగా క్రమం తప్పకుండా జిల్లా స్థాయి నుంచి మానిటరింగ్ అండ్ ఇన్స్పెక్షన్ ఉంటాయి. ఇన్స్పెక్షన్ జరుగుతుంటే వాళ్ళతో కోలాహలంగా ఉంటాయి. ఆజ్ఞ కోరికతో స్కూల్ ఆక్రమించేవారు. బాగా ఒక క్లాస్లో పిల్లలు రాణిస్తుంటే అభినందించేవాడు, వెన్ను తట్టేవాడు. ఎక్కడ కొడుతుంటే ఏమిటి గమనించేసి పరిష్కారం చూపించేవాడు. ఈనాడు 3 చంపేశాం. పరీక్షలు ఉన్నా అలాగే పరీక్షలు అనేవి పేరుగే అందరూ ప్రమోట్ అయిపోతారు. ఏమీ తెలియకపోయినా సరే పొరపాటున పరీక్ష నుండి ప్రమోట్ కాకపోతే దాంట్లో ఏం భయం లేదు. గట్టి పట్టే పరీక్ష ఉంటుంది. అది కూడా కష్టంగా బ్రహ్మాండం కాపీ కొట్టే కంపెనీకి ఏం కావాలి. 96% పాస్. అదే ప్రభుత్వం ఈ పాస్ అయిన వాళ్ళకి ఏ పరిజ్ఞానం ఉంది ఆ స్థాయిలో అంటే 10% మందికి 15% మందికి మాత్రం ఆ స్థాయికి పెద్ద పరిజ్ఞానం. 96% పాస్ ఈ పరీక్షలు పెడుతున్నారు. ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టిన 1000 కోట్లు కూడా కాదు దేశం. స్కూళ్ళను పట్టించుకున్నట్టు ఆతుర్కే. విద్యా వ్యవస్థ అంటే టీచర్ల ట్రాన్స్ఫర్లు, టీచర్ల పోస్టింగ్లు, ఏకీకృత టీచర్లు వ్యవస్థ, టీచర్ల ప్రమోషన్లు, కోర్టు కేసులు. జడ్జి గారు అక్కడ ఎన్ని కేసులు ఉంటాయో టీచర్ల కేసు. విద్యా వ్యవస్థ అంటే ఇంతే. పిల్లల గురించి కాదు, పిల్లల విద్యను గురించి కాదు, వాళ్ళ మేధస్సు వికాసం గురించి కాదు. డ్రామా నడుస్తోంది దేశంలో పిల్లలకి. 2000 మంది అధ్యాపకులు తెలంగాణలో అసలు పిల్లలైన స్కూళ్ళలో పనిచేస్తున్నారు. తెలుసా మీకు? ఒక పిల్లలు స్కూల్ అధికారికంగా దేశంలో 20,000 మంది పైగా పిల్లలైన స్కూళ్ళల్లో ఉన్నారు. చాలా స్కూళ్ళల్లో పిల్లల కంటే పంతుళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. నెల జీతం 70-80 రూపాయలు, ₹1,00,000. పిల్లల కంటే పంతులు ఎక్కువ ఉన్నారు. జాగ్రత్తగా నేను పొరపాటు మాట్లాడలేదు. ఉన్న చోట ఆలనా పనులు ఒక అధ్యాపకుడు బ్రహ్మాండంగా పిల్లలు తయారు చేస్తుంటే ప్రోత్సహించేవాళ్ళు. కాబట్టి నేను కోరేది మన పన్ను డబ్బులు సద్వినియోగం కావాలి, సమాజం బాగుపడాలి, పిల్లల భవిష్యత్తు రాణించాలని చెప్పంటే ఈ వ్యవస్థ మీద కూడా దృష్టి పెట్టకపోతే మనం అనుకున్న కళలు అవుతాయి. అద్భుతంగా దేశం రాణిస్తుంది, దేశం గొప్పదవుతుంది. మేరా భారత్ మహంతాలు గొప్ప చెప్పుకుంటున్నాం. మనకు అర్హత ఉన్నది, అవకాశం ఉన్నది. కానీ మన హక్కు కాదు. దానికోసం మనం గట్టిగా ప్రయత్నం చేయకపోతే ఇది మనం గుర్తించకపోతే మనం చేసే కొన్ని పనులు మన సంతోషాన్ని ఇస్తారు. మనుషులు అనుకోవాలి ఏదో సంతోషాన్ని పొందాలి. దాంతో తృప్తి పెడితే ఆ సంతోషం అవుతాం. 24 కోట్ల మంది పిల్లలకి ఎదిగే హక్కు ఉన్నది. ఈ దేశంలో సంపద సృష్టించే అవకాశం ఉన్నది. అందరి ఆనందాన్ని పెంచేటువంటి నైపుణ్యం ఉన్నది. వీళ్ళంతా పేటీకాంతర్గత రత్నాలు. ఎంత రత్నమైనా సరే రాయిలాగా అడుగున పడిపోయే ఉపయోగం లేదు. దాన్ని వెలికి తీయాలి, స్నాన పెట్టాలి, సూర్యకాంతిలో పెట్టాలి, దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది. రత్నానికి రాయికి తేడా. ఈ రాళ్ళను రత్నాలుగా చేసే అవకాశం మనకున్నది. ఆ బాధ్యతని సమాజం తీసుకుంటుందా, వదిలేసి డ్రామాలాడి కోట్లాది పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తుంది. నాకు ఒక విషాదమే కాదు, గుండెల్లో కూడినంత కష్టం. ఈ గ్రామాల నుంచి వచ్చా, మళ్ళీ ఆ గ్రామాలకి ఆ స్కూళ్ళకి పోతే ఆ పిల్లలకి భవిష్యత్తు వేదాంతాలను దహించేస్తాం. ఈ నేడు గడిచాక ఏం చేస్తున్నాము? నేను ఆ స్కూల్ వదిలి 56 సంవత్సరాలు. ఇన్నేళ్ళు గడిచాక మా స్కూల్లో టీచర్లు ఎక్కువ ఉన్నారు, బిల్డింగులు బాగున్నాయి, జీతాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఒక్క బిడ్డ కూడా భవిష్యత్తు వేదాంతాలను దహించేస్తాం. దయచేసి దాన్ని కట్టించుకోండి. ఇంకొక మాట పంపిస్తాను. ఇందాక కొందరు పిల్లలు కూడా, సార్ మేము సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతున్నాం, వరంగల్ నుంచి వచ్చామని కూడా కాబట్టి
ఈ దేశంలో మనకు ఆనవాయితీ బ్రహ్మాండం ఐఏఎస్ అయిపోయింది, ఇది అయిపో ప్రాంతం అయిపో అని చెప్పాను. నేను నిండు మనసుతో చెప్తున్నాను, ఎవరు మనకు కోపంతో కష్టపడతాను. ప్రభుత్వోద్యోగమే సర్వస్వం అనుకున్న వాడు పరమ మూర్ఖుడు. ప్రభుత్వం ఉద్యోగాన్ని ఇవ్వటం కాదు దాని పని, ప్రభుత్వం తన పని పనిచేయాలి. తన పని పనిచేస్తే విద్య బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, హైదరాబాద్లో ట్రాఫిక్ బాగుంటుంది, మంచినీళ్ళకి బాటిల్స్ అక్కర్లేదు, అక్వాగార్డ్ అక్కర్లేదు, మురుగునీళ్ళ పారుదల ఇబ్బంది ఉండదు, వర్షం వస్తే వరదలు కావు. అది ప్రభుత్వం చేయాల్సిన పని. ఆ ఏడుకు అడవకుండా ఉద్యోగాలు ఇస్తామని అబద్ధాలని జనాన్ని భ్రమంలో నెడుతున్నారు. సమాజంలో 197 మంది ప్రభుత్వం బయట పనిచేస్తారు. మనకు కావాల్సిన ఏ వస్తువు అయినా, చుట్టూ ఉన్న ఏ వస్తువైనా చూడండి, మీ జేబులో ఉన్న వస్తువు, ఒంటి మీద తీస్తూ మీ ఇంట్లో ఉన్న వస్తువు ఏదన్నా చూడండి, ఒక్కటి ప్రభుత్వం నుంచి రాలా, ఈ సమాజం నుంచి వచ్చిన. ఈ సమాజంలో మనం చేసే ఉత్పత్తి వల్ల మనకు కావాల్సిన వస్తువుల్ని సేవలు అందించడం వల్ల ఉపాధి వస్తుంది, కానీ కుర్చీలోకి వచ్చిన సంతకాలు పెట్టి ఉద్యోగం ఇవ్వడం అంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు. ఈ ప్రభుత్వోద్యోగాల మోజు ఉన్నదే, అదే పరిష్కారం అన్న భావం అన్నదే సమాజాన్ని అల్లకల్లోనం చేస్తాం. అంతగా నిజంగా ఈ ప్రజలకు సేవ చేయాలి, ప్రభుత్వంలో పనిచేయాలంటే సంతోషం. మీకు ఆసక్తి ఉన్నట్లయితే, మీకు యాప్టిట్యూడ్ ఉన్నట్లయితే తప్పకుండా ప్రయత్నించండి. కానీ అది జీవితకాలం ఒక పెద్ద జీవన ప్రణాళిక అనుకోవాలి. ప్రయత్నం చేయండి, వస్తే అహంకారంతో కొమ్ములు లేవు, రాకపోతే కుంగిపోవద్దు. అక్కడ ఎంపికైన వాడు అద్భుతమైన వాడు కాదు, ఎంపిక కాని వాడు పనికిరాని వాడు కాదు. చాలా మంది 10 ఏళ్ల కాలం 5 ఏళ్ల కాలం దాన్ని ఇచ్చేసి ఆలస్యంగా ఇది అవకాశం అందకపోయినట్లయితే కన్నీళ్లు ఖర్చు ఆత్మజ్ఞానంతో బాధపడుతున్నారు. జాతీయ స్థాయిలో పోటీ పరీక్షలకి 15 లక్షల మంది అప్లికేషన్లు పెడుతున్నారు, 10-12 లక్షల మంది పోటీలో కూర్చుంటున్నారు. అన్ని సర్వీసులు కలిపితే బాగా వస్తే 1000 మంది 700 మంది, అంటే 1000 మందికి ఒక్కడు. ఐఏఎస్ కావాలని చెప్పంటే 10,000 మందికి ఒక్కడు. స్టాటిస్టికల్లీ కొంతమందికి వస్తుంది అవకాశం. అది వచ్చిన వాడు గొప్పవాడు అనుకుంటున్నాడు, వాడిని మనం ఊరేగిస్తున్నాం, వ్యక్తులు పెట్టుకుంటున్నాం, కానీ వాడిని అవమానిస్తున్నాం, వాడు కూలిపోతున్నాడు. ఈ లోపల 5-10 ఏళ్ళలో వాడుకున్న నైపుణ్యం కాస్త అనిపించింది. కాలేజీలో డిగ్రీకే ఇందాక రాశారు, డ్రీమ్స్ టు డిగ్రీస్ అని. నాకు ఆ డిగ్రీస్ వల్ల నచ్చలేదు, నా డిగ్రీలు చెప్తా. భారతదేశంలో ఉన్న డిగ్రీలు ఎక్కడ లేవు, పనికిరాని నిరర్థకమైన డ్యూటీ పంపడం. నేను చెప్పే మాటలు కర్కశంగా ఉండొచ్చు. ఇక్కడ ఎంప్లాయర్స్ చాలా మంది నాకు గుండెల మీద చేతులు పెట్టి చెప్పండి, నాకు డిగ్రీ చూడగానే నేను ఖచ్చితంగా ప్రమాణాలను నమ్మవచ్చు అని చెప్పండి. నాకు ఈ దేశం డిగ్రీకి అయితే 190 సందర్భాల్లో 4 చూడకుండా పెడతారు. నైపుణ్యం సమాజం కోరేది క్రియేటివిటీ, సమాజం కోరేది క్రిటికల్ థింకింగ్, సమాజం కోరేది ప్రాబ్లమ్ సాల్వింగ్, సమాజం కోరేది ప్రొడక్టివిటీ. మనం ఈ వదిలేసి డిగ్రీలు, మార్కులు, ర్యాంకులు బ్రహ్మాండంగా ఇచ్చేసి విద్యాన్ని సర్టిఫికేట్ చేస్తాం. కాబట్టి సమాజాన్ని పనికొచ్చేవాడుగా తయారండి. ప్రభుత్వంలో ఉండే 10 మందికి చేయాలని కోరుకున్నట్లయితే గట్టి ప్రయత్నం చేయండి. నెగ్గితే కొమ్ములదు, నెగ్గకపోయినట్లయితే కుంగిపో. అద్భుతమైన రీతిన సమాజంలో గొప్ప పనులు చేసుకోవాలి. అందరూ చేయడంలో ప్రభుత్వం అధికారులు కాలేదు. నేను ఎప్పుడు కొంచెం కర్కశంగా చెప్తున్నాను. ఎక్కడో జిల్లా కలెక్టర్ గారు ఉన్నాడు, ఒక 1 రోజులు నా పనిలోకి రాలేదే కారణంగా నా నిలువ పెట్టాడు. మొన్న ఎవరైనా అదే కలెక్టర్ గారు లేదండి, నా జీవితం అంతా నిస్సారమైపోయింది. అదేదో ఏ సినిమా అది, నాగేశ్వరరావు గారి సినిమా, జగమే మాయా బ్రతికే మాయా, దేవదాసు లాగా విషాదం అయిపోయింది నాకు. నన్ను ఎవరు బాధపడమే, ఇప్పుడు నవ్వించింది. అదే మీ బాత్రూంలో రూములు కూలిపోయినా, మీ ఇంట్లో ప్లంబింగ్ చేసుకోలేకపోతున్నా, క్లీన్ చేసుకోలేకపోయినా, 2 రోజుల పాటు ప్లంబర్ రాలేదు, అతకారం. ఎవరు ముఖ్యమైన సమాజంలో? ఎవరు మన అవసరాన్ని తీరుస్తున్నారు? దేన్ని మనం గౌరవించాలి? అందుకే నేను చాలా కఠినంగా చెప్తాను, చాలా దూరంగా ఉండే జిల్లా కలెక్టర్ కన్నా మన ఇంట్లో తూములు కూడి తీసే ప్లంబర్ విన్నా. ఇంగిత జ్ఞానం, ఇంకా పెద్ద ఆలస్యం లేదు. ఇంగిత జ్ఞానం ఏది మనకు పనికి వస్తుంది, ఏది మన జీవితాన్ని తీర్చిస్తుంది, జీవితంలో ఆనందాన్ని పెంచుతుంది, సౌకర్యాన్ని పెంచుతుంది, అది మర్చిపోయి చాలా నేరమైన సాగు చేస్తున్నాం మన దేశం.
ఈ మాటలు చాలా మంది చెప్పలుగా పట్టించే ప్రాసెస్ ఉంది. మామూలుగా కొన్ని మాట చెప్పి కూర్చోవచ్చు, చాలా బాగుంది, ప్రమాణం చేశారు, వెళ్ళాం, మనీ లాగా చేద్దామని చెప్పాను. థింక్ డీపర్, లుక్ హార్డర్, and let's challenge ourselves. As a society, we deserve more. We are capable of doing more, but we cannot rest on our laurels. Once again, I congratulate Pradanya team. I'm very proud of young people whenever they do something like this. వాళ్ళు ఎవరు ఎక్కడ ఏ కులం, ఏ మతం, ఏ ప్రాంతం, ఏ భాష, unity. They deserve our respect and love and our support. I extend my warmest greetings to all these wonderful youngsters doing a great job. But my appeal to you is do something more. Think deeper, because there's nothing harder than thinking. Thomas Edison said, there's no expedient to which a man will not resort to avoid the labor of thinking. ఆలోచించడం అనే కష్టమైన ప్రక్రియ తప్పించుకోవడం కోసం మనిషికి ఒక అర్థదారు లేదు. థింక్. I wish you all the very best. Thank you is a very small word to express our things. We all should start thinking deeper, and you have showed us a new perspective of thinking. సమాజ శ్రేయస్సుని చాలా చేరు నిజాలతో కలిపి మన వారికి అర్థమయ్యేలాగా చాలా బాగా వివరించారు. మా హృదయపూర్వక ధన్యవాదాలు సార్.